మనకి ఈ రోజులలో ఎవరిని డబ్బులు అడిగినా మాత్రం మనకు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితిలో లేరు. అంటే మనీ ఎవరు ఇవ్వడానికి కూడా ఇష్టపడతలేరు. ముఖ్యంగా కరోనా తర్వాత అందరూ కూడా డబ్బును చాలా పొదుపుగా వాడతారు. ఇచ్చి బాధపడేదని చెప్పి లేవని చెప్పడమే అది ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మరి మనీ క్లబ్ మనకు ఒక దోస్త్ యాప్ లాగా ఉపయోగపడుతుంది. సో ఏ విధంగా ఉంటుందో మీరు ముందు ముందు తెలుసుకోబోతారు. సో మనీ క్లబ్ గురించి మనము మనీ క్లబ్ లో ఎప్పుడు నేర్చుకోవాలి సార్. నేర్చుకుంటేనే మనకు పేషెన్సీ వస్తుంది. పేషెన్స్ ఎందుకు ఉంటుంది అంటే నేర్చుకోకపోవడమే. అది పెద్ద డ్రాబ్యాక్. దయచేసి అందరూ లీడర్స్ ఉంటారు, కానీ వాళ్ళ వాళ్ళ టీం వచ్చి నేర్చుకుంటే మాత్రం హ్యాపీగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది సార్. సో మనీ క్లబ్ ను మనకు ఇంట్రడ్యూస్ చేసిన సార్ వచ్చేసి మనరాజ్ జైన్ గారు. ఇక్కడ మనకు 2016 జనవరి 7వ తారీఖు ఇది మనకు రిజిస్ట్రేషన్ కాబడ్డది. సో దానికి సిటిఓ చీఫ్ టెక్నో ఆఫీసర్ వచ్చేసి సుర్జిత్ రాయ్. అదేవిధంగా మన మనీ క్లబ్ స్టార్ట్అప్ కు ఫండ్ రైజ్ చేసి ఫండ్ ఎవరైతే హెల్ప్ చేశారో అంటే ఫండర్ గా ఉన్న వాళ్ళు అనుపమ్ మిట్టల్, ఈయన మన షాదీ.com యొక్క ఓనరు. ఇక్కడ మన అడ్రస్ వచ్చేసి 142 నోయిడా గౌతమ్ బుద్ధ నగర్. సో ఉత్తరప్రదేశ్ లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మన మళ్ళొకసారి చూడండి, ఫౌండర్ నేమ్ వచ్చేసి మనరాజ్ జైన్ గారు సార్. సో ఇక్కడ ఇది 10 సంవత్సరాలు దాటి 11 సంవత్సరాలు అడిగిన సందర్భంగా మనం అందరం కూడా ఇందులో ఉండడం అనేది నిజంగా సంతోషకరము. సో నేను కూడా మార్చి 30వ తారీఖే జాయిన్ అవ్వడం జరిగింది. సో అందరు ఇప్పుడిప్పుడే సార్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇప్పుడిప్పుడే దీన్ని మనము ఇందులో రావడం జరిగింది. సో కాకపోతే కంపెనీ చాలా స్టాండర్డ్ కంపెనీ సార్. సో మంచి స్టాండర్డ్ కంపెనీలో ప్లాన్ మార్చకుండా మనల్ని ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఒక క్లారిటీతోని ఉన్న కంపెనీ. సో ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది సార్. కంపెనీ ఇప్పటి వరకు ఎంత స్టాండర్డ్ అయి ఉన్నదంటే ఇక్కడ 699 కోట్లు చూడండి ఒకసారి. రోజు రోజుకి అమౌంట్ మారుతుంది సార్. సో 699 కోట్ల 98,88,450 అమౌంట్ సర్క్యులేట్ అవుతుంది మనీ ఇన్ బిట్వీన్ P2P ట్రాన్స్ఫర్ చేయబట్టి. అదేవిధంగా టోటల్ వెరిఫైడ్ మెంబర్స్ 4,59,308 మంది. అదేవిధంగా టోటల్ క్లబ్స్ ఇప్పటి వరకు క్లోజ్ అయినాయి 2,14,597. అదేవిధంగా టోటల్ యాక్టివ్ క్లబ్స్ ఎట్ రైట్ నౌ 10,485. అదేవిధంగా సక్సెస్ఫుల్ క్లోజ్ ఇప్పటి వరకు అయినాయి మనకు 2,04,112 క్లబ్స్ సక్సెస్ఫుల్ క్లోజ్ అయినాయి. సో యావత్ భారతదేశంలో మనకు 350+ సిటీలలో ఇది మనకు ఈరోజు పనిచేయడం జరుగుతుంది. సో మినిమం క్లబ్ అమౌంట్ వచ్చేసి 250 సార్. సో మాక్సిమం వచ్చేసి క్లబ్ అమౌంట్ అంటే 13,35,000 అమౌంట్ ఉంది. సో ఇది కాంట్రిబ్యూషన్ అన్నట్టు ఈచ్ పర్సన్ కాంట్రిబ్యూషన్. సో మరి టోటల్ 10 మెంబర్స్ చూసుకున్నట్టయితే 13,50,000 రూపాయల వరకు మనం తీసుకోవచ్చు. ఎలాంటి షూరిటీస్ కానీ ఎలాంటి డాక్యుమెంటేషన్ కానీ ఎలాంటి బిజినెస్ లేకుండా మనం ఇక్కడ హ్యాపీగా తీసుకోవచ్చు. అదేవిధంగా మనము మనీ క్లబ్ లో డైలీ ఫ్రీక్వెన్సీ ప్రకారం కూడా మనం పొదుపు చేసుకోవచ్చు. మనము అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. లేదనుకుంటే 2 డేస్కి ఒకసారి, లేదనుకుంటే 3 డేస్కి ఒకసారి, లేదనుకుంటే వీక్లీ, అదేవిధంగా 15 డేస్కి ఒకసారి, మంత్లీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్ 5 ఫ్రీక్వెన్సీస్ మనం మన అవసరాన్ని బట్టి, మన ప్యాకెట్ సపోర్ట్ని బట్టి, మన ఇన్కమ్ బట్టి మనం ఇక్కడ ఉండొచ్చు. అదేవిధంగా మినిమం మెంబర్స్ వచ్చేసి క్లబ్ లో 2 మెంబర్స్ ఉంటారు. సో మాక్సిమం మెంబర్స్ వచ్చి ఇక్కడ 20 మెంబర్స్ ఉంటారు. మినిమం మెంబర్స్ అంటే మీకు అర్థమై ఉంటది, ఎవరికైతే డబ్బులు లేవో, ఫండ్ లేకపోతే ఫండ్ మేమే ఇస్తామని చెప్పి మనకు ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ లో ఇద్దరే ఉంటారు. అంటే మనం ఉంటాం, తన ఉంటాడు. తను మనకు డబ్బులు కట్టి మళ్ళీ మనం తిరిగి డబ్బులు కట్టినప్పుడు తీసుకుంటాడు. కానీ దయచేసి మీ అందరికి చెప్తున్నా, అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయకండి. అది ఎక్కువ డబ్బులు మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. సో కాబట్టి దాన్ని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేయకండి. సో అదేవిధంగా టోటల్ మరి టెక్నికల్ ఇష్యూ ఉన్నది సార్, అందుకే తాపకోసారి పోతుంది. సో ఇప్పటి వరకు మనకు మనీ క్లబ్ లో చాలా అంశాలు మనకు అర్థమైనవి. చాలా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం సార్. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావలసిన
అంశాలు ఏంటి అంటే మనకు ఒక మొబైల్ నెంబర్ ఉండాలి. సో మొబైల్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ ఒక 100 కాంటాక్ట్స్ పైన ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా పాన్ కార్డులో, అదేవిధంగా ఆ, మనకు బ్యాంకులో కూడా టోటల్ మన పేరు, సర్నేమ్ అండ్ నేము యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. సో మీకు ఖచ్చితంగా చెప్తున్నా, ఈ రోజు నేను అనుభవించిన 21 సంవత్సరానికి 2 నెలలు తక్కువ ఉన్నా కానీ మనీ క్లబ్ యాక్సెప్ట్ చేస్తలేదు. సో 20 సంవత్సరాలు క్రాస్ అవడమే కాదు, 21 సంవత్సరం క్రాస్ అయితే మాత్రమే తీసుకుంటుంది. ఇవాళ నేను టెస్ట్ చేశాను, నేను రిజిస్ట్రేషన్ చేశాను, ఆయనకు పైలట్ క్లబ్ రాలే. కారణం ఏంటంటే 21 ఇయర్స్ ఇంకా రాలేదని అర్థం. సో అక్టోబర్ నుంచి ఆయనకు 21 ఇయర్స్ క్రాస్ అవుతున్నాయి. సో కాబట్టి 21 ఇయర్స్ ఎప్పుడైతే అవుతుందో వాళ్ళే మనకి ఇందులో ఎంటర్ కావాలి. అది మ్యాండేటరీ చూసుకోండి. సో ఈ విధంగా మనకు ఈ అంశాలు ఏవైతే ఉంటాయో ఇది కామన్ గా ఈ రోజు 21 సంవత్సరం దాటిన ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. వాళ్ళు మనకు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ 80 రూపాయలు పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో 80 రూపాయలు పెట్టిన తర్వాత మనకు కంపెనీ ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక కమిటీని ఫామ్ చేస్తుంది. ఆ కమిటీనే బీసీ కమిటీ అంటాము. సో బీసీ కమిటీ అంటే మరేదో కాదు. సో 80 రూపీస్ పెట్టి ఇందులో ఎవరైతే మెంబర్ అవుతారో వాళ్ళే బెనిఫిషరీ కమిటీ అంటారు. సో ఈ బీసీ కమిటీ ఒక కమిటీ మీన్స్ మోర్ దెన్ ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే కమిటీ అంటారండి. సో కాబట్టి ఇక్కడ 80 రూపాయలు పెట్టి మనలాంటి వాళ్ళే ఇక్కడ ఒక 5 మెంబర్స్ తోని ఒక స్మాల్ గ్రూప్ ఫామ్ చేస్తారు. ఈ స్మాల్ గ్రూప్ ఫామ్ చేసిన వెంటనే ఈ విత్ ఇన్ ద గ్రూప్ లో ఏం చేస్తారంటే ఇక్కడ చిట్టీలు వాడుకోవడం, ఇక్కడ ఉన్న 1000 రూపీస్ ఇక్కడ ఈచ్ మెంబరు ఇక్కడ పొదుపు చేయాల్సి వస్తుంది. ఎవ్రీ డే 200 రూపీస్ సేవింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ చేసిన సేవింగ్ ఎవరు తీసుకోవాలంటే మళ్ళీ విత్ ఇన్ ద గ్రూప్ లో ఉన్న వాళ్ళే, ఎవరికి డిమాండ్ ఉంటే డబ్బు వాళ్ళే తీసుకోవడానికి ఆస్కారం ఉన్నది. సో మరి అందరూ మాకు కావాలి డబ్బు అని అంటారు. ఎవరైనా డబ్బులు ఇస్తామంటే వద్దంటే ఉంటారు. కాబట్టి సో ఒక చిన్న పాట, ఒక బిడ్డింగ్ ఉంటది. సో పాట వాడుకోవచ్చు. దాన్నే మనం ఇక్కడ క్లబ్ చాట్ అని చెప్పి క్లబ్ చాట్ చేసుకోవచ్చు. సో ఇది ఆన్లైన్ చిట్టి కాబట్టి మనము చాట్ చేస్తూ ఉంటాము. సపోజ్ ఈ 5 మధ్యలో చిట్టి ఎన్ని నిమిషాలు ఉంటది పాట అంటే దీనికి పాట అనే దానికి రిస్ట్రిక్షన్ ఉంటుందండి. ఖచ్చితంగా 15 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది. 90%, 99%. సో ఎప్పుడైనా పోటీ ఉంటే మాత్రం విత్ ఇన్ ద 50 మినిట్స్ తర్వాత మళ్ళీ 1 మినిట్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. అది క్లబ్ యొక్క మేనేజర్ చూసుకుంటాడు. సో ఓవరాల్ గా ఇక్కడ ఏమైతుందంటే ఈ 5 మెంబర్స్ మధ్యలో పాట స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఒకటో వ్యక్తి 5 రూపాయలు, రెండో వ్యక్తి 10 రూపాయలు, మూడో వ్యక్తి 15, నాలుగో వ్యక్తి 20 రూపాయలు, ఐదో వ్యక్తి 30 రూపాయలు వాడినంటే. సో అదే విధంగా మళ్ళీ ఫస్ట్ పర్సన్ 40, తర్వాత సెకండ్ పర్సన్ 50, థర్డ్ పర్సన్ మళ్ళీ 60, మళ్ళీ ఫిఫ్త్ పర్సన్ 70, అలాగే మళ్ళీ ఫస్ట్ పర్సన్ 80, మళ్ళీ సెకండ్ పర్సన్ 90, థర్డ్ పర్సన్ మళ్ళీ 100 వాడినంటే అప్పటి వరకు టైం అయిపోయింది అనుకుంటే సో ఈ 100 హైయెస్ట్ కాబట్టి థర్డ్ పర్సన్ విన్ అయినట్టు. సో విన్ అయిన మీన్స్ ఏంటంటే 1000 రూపాయలు ఇతను 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నట్టు. అంటే 1000 రూపాయలు కావాలంటే ఇతను 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నట్టు. సో ఈ 100 మరి ఎవరికి ఇవ్వాలి? ఈ 100 అంటే ఈ నలుగురికి మనము షేర్ చేస్తాము. సో ఈచ్ మెంబర్ 25 రూపీస్ గెయిన్ అయినట్టు, ఇక్కడ పొందినట్టు. సో వాళ్ళు ఏం చేయాలంటే 175 రూపీస్ మళ్ళీ తిరిగి ఇతనికి ఇవ్వాల్సి వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ 200 బదులుగా 175 రూపీస్ ఇక్కడ ఈ బిడ్ విన్నర్ కు పేమెంట్ చేయాల్సి వస్తుంది. బిడ్ విన్నర్ కి నేరుగా పేమెంట్ చేస్తామండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, కంపెనీ కింద మనం డబ్బులు ఇస్తలేము. ఇది P2P అంటే పర్సన్ టు పర్సనే. సో పర్సన్ టు పర్సన్ కాబట్టి ఈ మిగిలిన నలుగురు అందరూ ఈ రోజు పొదుపు బిడ్ విన్నర్ కి ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొకరు బిడ్ విన్ అవుతా ఉంటారు. మళ్ళీ ఈ బిడ్ విన్నర్, ఈ రోజు బిడ్ విన్నర్ రేపటి నుంచి మళ్ళీ తిరిగి నలుగురికి పేమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఈచ్ వన్ ప్రతి ఒక్కరు నలుగురికి ఇచ్చి ప్రతి ఒక్కరు నలుగురు నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక సహకార సంస్థ లాగా ఒక మంచి ట్రెడిషనల్ గా మనకి ఇది నడిచే వ్యవస్థ. ఇక్కడ ఒక 1000 రూపాయలతో చేసిన స్టార్ట్ అయిన చిట్టి మనకు 13 లక్షల వరకు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఎలాంటి ముందస్తుగా మనము డాక్యుమెంటేషన్ పెట్టడం కానీ లేదా మనము ఎవరైనా షూరిటీస్ తీసుకొచ్చడం కానీ ఎలాంటి అవసరం లేదు ఇక్కడ.
సో ఇక్కడ మన నీతే మనల్ని ఇక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటది. సో మనము చాలా ఎథికల్ గా ఉండాలి, చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళు కూడా అందరూ మనలాంటి శ్రమ కష్టపడి డబ్బు ఇందులో పొదుపు చేసుకునే వాళ్ళే. మనము ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే వితౌట్ సిబిల్ కూడా మనకి ఇందులో డబ్బులు రావడానికి ఆస్కారం ఉంది. ఎగ్జాంపుల్ నేనే అండి. నేను ఒక బిజినెస్ లో లాస్ అయి ఉండి సో నాకు బ్యాంక్ నుంచి ఎలాంటి సహకారం అందని పరిస్థితుల్లో ఈరోజు గాబ్రియల్ సార్ మనీ క్లబ్ ను ఏర్పాటు చేసి ఈ మనీ క్లబ్ నాకు చేయడం వల్ల నేను మనీ క్లబ్ ను అర్థం చేసుకొని ఇందులో ప్రయాణించడం వల్ల ఈ రోజు సుమారు తక్కువ ఒక 70,000 రూపాయల వరకు మనీ క్లబ్ ద్వారా నేను రొటేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇందులో 70,000 రూపాయలు అంటే సార్ 3 నెలల నాట్ ఏ జోకు 5,000 రూపీస్ కానీ 10,000 2,000 రూపీస్ కూడా ఎవరన్నా అడిగితే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఈ సిచ్యువేషన్ లో ఈరోజు మనీ క్లబ్ అనేది నాకు నిజంగా ఒక 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 నమ్మకాన్ని కలిగించింది. సో ఒక రూట్ పోతే ఇంకొక రూట్ ద్వారా అయినా మనం డబ్బును గెయిన్ చేసే అవకాశం ఉంది. సో తద్వారా దీన్ని కాపాడుకొని మళ్ళీ మనము పునర్జన్మ తీసుకొని మనీలో ఆర్థిక పునర్జన్మ తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఎవరికైనా. మీరు ప్రతి ఒక్కరికి సివిల్ వాళ్ళకు చెప్పండి క్లియర్ గా. సో అదేవిధంగా మనీ క్లబ్ లో ఎప్పుడైతే పైలట్ క్లబ్ అయిపోతుందో 5 డేస్, ఆ 5 డేస్ అయిపోయిన తర్వాతనే మనకి మళ్ళీ రియల్ క్లబ్స్ ఉంటాయి. సో పైలట్ క్లబ్ 5 డేస్ ఉంటుంది. ఆ తర్వాత రియల్ క్లబ్, ఫస్ట్ రియల్ క్లబ్ 6,000, ఇది 3 డేస్ ఒకసారి ఉంటుంది, నెల రోజుల్లో పూర్తి అవుతుంది. అదేవిధంగా సెకండ్ రియల్ క్లబ్ 8,000, అంటే ఇక్కడ కాంట్రిబ్యూషన్ అమౌంట్ వచ్చి 800. సో మనిషి ఇది కూడా 3 డేస్ ఒకసారి ఉంటుంది, ఇది మొత్తం 30 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా థర్డ్ రియల్ క్లబ్ వచ్చేసి 10,000, ఇది కూడా 3 డేస్ ఒకసారి ఉంటుంది, మొత్తం వచ్చేసి 30 రోజులు. టోటల్ ఇక్కడ ఒక 3 రోజులకు ఒకసారి 1,000 రూపీస్ మన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో మాక్సిమం 1,000 ఉంటుందండి. కానీ మనకు పాట పోయిన కొద్దీ అది 1,000 నుంచి 800 కావచ్చు, 750 కావచ్చు, 900 కావచ్చు, డిపెండ్ అపాన్ మనకు ఆ రోజు చార్టింగ్ బట్టి ఉంటుంది, బిడ్డింగ్ బట్టి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు 3 క్లబ్స్ కంపెనీ మనం ఇచ్చిందో ఆ 3 క్లబ్స్ తర్వాత ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ క్లబ్స్ అంటే ఎన్ని క్లబ్స్ అయినా మనకు వాళ్ళు ఆఫర్ చేస్తూనే ఉంటారు. సో మనం ప్యాకెట్ సపోర్ట్ చేస్తే మనం వాటిని యాక్సెప్ట్ చేసుకొని మనం ఇక్కడ పేమెంట్ పొదుపు చేసుకుంటూ దాన్ని మనం తీసుకొని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. సో మరి మనీ క్లబ్ లో ఎప్పుడైతే మనము రియల్ క్లబ్స్ అయిపోయినాయో ఆ తర్వాత మరి ఎప్పుడు మనం పొదుపు చేసుకుంటూనే ఉంటా సార్, మన డబ్బులు మనకే కదా ఇక్కడ అంటే లేదండి. ఇక్కడ మనీ క్లబ్ లో మనకు ఒక బ్రహ్మాండమైన ఆఫర్ ఉందండి. ఈ ఆఫర్ నిజంగా గ్రేట్ సార్. ఇక్కడ చూడండి మనకు సార్ చూపిస్తాడు క్లబ్స్, సార్ కి ఎన్ని ఆఫర్స్ వస్తున్నాయి చూడండి. క్లబ్స్ ఫర్ యూ అని ఎన్ని క్లబ్స్ వచ్చినాయి చూడండి ఒకసారి. ఎన్ని క్లబ్స్ అంటే 5,000 క్లబ్ 7 డేస్ తరపున వచ్చింది వీక్లీ వన్స్, 10,000 క్లబ్ 7 డేస్ తరపున ఉంది, 10,000 క్లబ్ 1 డే తరపున ఉంది, అంటే డైలీ 10,000 క్లబ్ 7 డేస్ ఉంది, 15,000 క్లబ్ 15 రోజులకు ఒకసారి ఉంది, 20,000 క్లబ్ 7 డేస్ ఒకసారి ఉంది, 20,000 క్లబ్ డైలీ ఉండదు. అంటే డైలీ అంటే 20,000 అంటే ఇది నీకు 10 రోజులలో సార్ 2,000 రూపాయలు మినిమం ఎర్నింగ్స్ ఉంటాయి ఇందులో. కనీసం మీరు మనకు 50% వేసుకున్న మినిమం 20,000 క్లబ్ తీసుకుంటే మనం నెలకు 3,000 రూపాయలు మినిమం సంపాదించుకోవచ్చు ప్రాపర్ గా మనం పేమెంట్ చేసినట్టు అయితే. సో అదేవిధంగా 25,000 క్లబ్, అదేవిధంగా 30,000 క్లబ్, అదేవిధంగా 30,000 క్లబ్ 30 డేస్ కోసారి, 30,000 క్లబ్ 3 డేస్ కోసారి. అంటే చూడండి ఎవరు మనకు డబ్బులు ఇస్తామని బ్యాంక్ మనకు వెంబడి పడుతున్నారు అన్నట్టు. ఈరోజు మనకు సిబిల్ లేని వాళ్ళకు డబ్బే నువ్వు బ్యాంక్ ముఖాన చూడొద్దని మనకు ప్రజెంట్ కంపెనీలు చెప్తే మనకు P2P కంపెనీ మనీ క్లబ్ వచ్చేసి నీకు ఇస్తా అని చెప్పి మనకి ఈ విధంగా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అందుకు మనీ క్లబ్ కు నిజంగా వన్స్ ఒక థ్యాంక్స్ చెప్పాలి. సో ఇట్లా ఈ విధంగా క్లబ్స్ వస్తూ ఉంటాయి. మనము సార్కు వచ్చేసి ఇప్పుడు టోటల్ ఆల్మోస్ట్ 95,000 రూపాయలు ఇక్కడ సార్కు ఎలిజిబుల్ ఉన్నాడు. ఈ 95,000 రూపాయలు అన్ని క్లబ్స్ వాడుతాడు. ఆల్మోస్ట్ 20,000 క్లబ్ ఒకటి ఉంది, తర్వాత 20,000 క్లబ్ మళ్ళీ ఒకటి ఉంది, అదేవిధంగా 6,000 క్లబ్ ఉంది. స్క్రోల్ చేయండి సార్ కొద్దిగా. అదేవిధంగా 6,000 క్లబ్ ఉంది, అదేవిధంగా 10,000 క్లబ్ ఉంది. అంటే చూడండి సార్ బ్రేకప్ అన్నట్టు. అంటే 18,000 క్లబ్ ఉంది, అదే 15,000 క్లబ్ ఉంది, అదే 5,000 క్లబ్ ఉంది. అంటే ఒక్క క్లబ్ ఒకేసారి పెద్ద మొత్తం అమౌంట్ ఇచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనకు బ్రేకప్ ఇచ్చి ఇవ్వడం వల్ల ఒక క్లబ్ కొద్దిగా మనకు ముందుకెళ్తా ఉంటుంది. క్లబ్ ఎత్తుకోవచ్చు, క్లబ్ నుంచి మనం కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని క్లబ్లకి వెళ్ళి సుమారు టోటల్ గా వచ్చేసి సార్కు 10 క్లబ్లు ఉన్నాయి అనుకుంటే ఈ 10 క్లబ్లకి వెళ్ళి 10 ఇంటూ 1,000 రూపాయలైనా 10,000 రూపాయలు సార్కు మనం గెలిచినట్టే. ఇక్కడ 15,000 క్లబ్ కూడా వచ్చింది. సో 15,000 క్లబ్ లో ఇప్పటి వరకే సార్ 663 రూపాయలు ఇన్కమ్ జనరేట్ కావడం జరిగింది.
అంటే ఆల్మోస్ట్ చూడండి, క్లబ్ వాడేటప్పుడు ఫస్ట్ రౌండ్ లో ₹444 సేవ్ అయినాయి. సెకండ్ రౌండ్ లో 456 సేవ్ అయినాయి. థర్డ్ రౌండ్ లో 280, ఫోర్త్ రౌండ్ లో 206, రౌండ్ 500, ₹128. అదేవిధంగా సిక్స్త్ రౌండ్ లో 101, అదేవిధంగా సెవెంత్ రౌండ్ లో 39. ఆల్మోస్ట్ ఇక సెవెంత్ అంటే 8th, 9th, 10th పెద్దగా ఏముండకపోవచ్చు. అయినా నో ప్రాబ్లం. 10% సార్కి ఇక్కడ సేవ్ అయింది. అంటే ఇక్కడ క్లబ్ ఒక 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 కాంట్రిబ్యూషన్, ఒక వారం కాంట్రిబ్యూషన్ సార్ కట్ట ముందుకే సార్కు ₹15,000 రావడానికి ఆస్కారం ఉంది. సో దిస్ ఏ బ్యూటీ అన్నట్టు. ఒకవేళ మనం ఇందులో మనీ క్లబ్ లో అబ్జర్వ్ చేస్తే అయితే లాభం ఉంటది, అయితే నో లాస్ ఉంటది. ఎప్పుడో మన మిస్టేక్ వల్ల తప్ప మనం లాస్ కావడానికి అయితే ఆస్కారం లేదు. అయితే లాభం ఉంటది, లేదు అంటే మనము అదలు అదలు బదలు చేసుకున్నట్టే, వితౌట్ ఇంట్రెస్ట్ తో డబ్బులు తీసుకున్నట్టే ఉంటది. ఎప్పుడైనా మనము ఫైనాన్షియల్ గా డిసిప్లిన్ లేకపోయి మనం పేమెంట్ కరెక్ట్ ఇన్ టైంలో కట్టకపోతే మాత్రమే మనము కొంచెం లాస్ అవడానికి అవకాశం ఉంది. ఆ లాస్ కూడా పెద్ద లాస్ కాదు, అది ₹100-200. బట్ కంపేర్ విత్ డబ్బులు బయట నుంచి అడిగి బాధపడడం కన్నా మనీ క్లబ్ లో ₹1 లాస్ అయినా మంచిదే, కానీ తక్కువ అమౌంట్ కట్టినా మంచిదే, కానీ మనకి ఇక్కడ సులభంగా డబ్బులు దొరుకుతున్నాయి. సో అది గమనించండి. సార్ చూడండి, ఇక్కడ సార్ యొక్క క్లబ్ కమిషన్ కూడా చాలా తక్కువ ఉంది. చాలా చూడండి, ₹1.5 అంటే పర్సెంట్. 1.5 అంటే ₹100 50 మాత్రమే క్లబ్ కమిషన్ కడతాడు. 50,000 తీసుకున్నట్టయితే చాలా తక్కువ క్లబ్ కమిషన్. 50,000 కంటే ఎంత సార్? మనకు ₹100కు ₹1 అంటే ₹1000కి ₹10. ₹1000 అంటే 50,000కు మనకు ₹55 అంతే. జస్ట్ ఒక చాలా తక్కువ అమౌంట్ తోనే ఇక్కడ బయటపడతాడు. అంటే ఆల్మోస్ట్ వితౌట్ ఇంట్రెస్ట్ తో తీసుకునడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో ఇంత పెద్ద అమౌంట్ కూడా మనం ఇందులో మనీ క్లబ్ లో ఎంజాయ్ చేయొచ్చు. దీనికి కావాల్సిందల్లా సార్ ఒక చిన్న టైంకు, క్లబ్ టైంకు మనం పేమెంట్ చేయడం, కొంత క్లబ్ను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండడం అంతే. సో ఈ విధంగా మనీ క్లబ్ అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. సార్ బ్యాక్ వెళ్ళండి, సరిపోతే ఏం అవసరం లేదు. సో మనీ క్లబ్ లో మనము ఇట్లా మనకు సారే ఎగ్జాంపుల్. సో అంటే ఇది మనీ క్లబ్ లో మనము మనీని ఇంటర్నల్ గా వాడుకోవడమే కాకుండా దీన్ని మనము మరి ఎక్స్టర్నల్ గా డబ్బు ఎట్లా సంపాదించుకోవచ్చు అంటే మనకు అద్భుతమైన ప్లాన్ ఉంది సార్. రెఫరల్ ప్రోగ్రామ్ ఉంది. ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ఏంటంటే కంప్లీట్ మనము బయటకు పోయి ఏ ప్రోడక్ట్ లాగానో, లేకపోతే ఇది MLM లాగానో, లేకపోతే ఇది నెట్వర్క్ లాగానో, లేకపోతే క్రిప్టో బేస్ లాగానో, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లాగానో చెప్పలేదు. ఇది 100% వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు చేసుకోవచ్చు అంటే మనం ఎవరిని కాంటాక్ట్ కావాలన్నా ఈ రోజులలో మనకు సెల్ ఫోన్ అనేది, సెల్ ఫోన్ ఎప్పుడు మనము ఫోన్ చేస్తే మన సంభాషణలు జరుగుతూ ఉన్నాయి. మంచికి చెడుకు అన్ని సెల్ ఫోనే వాడుతున్నాము. సో కాబట్టి మనం చెప్పదలుచుకున్న విషయాన్ని కూడా మన సెల్ ఫోన్ ద్వారా మనం మాట్లాడి చెప్పొచ్చు. లేదా మన సోషల్ మీడియా ద్వారా మనం పోస్టర్స్ కూడా మనీ క్లబ్ ద్వారా రిలీజ్ చేస్తూ ఉంటారు సార్ వాళ్ళు. ఆ పోస్టర్స్ కూడా మనం మనీ క్లబ్ లో మన ఫ్రెండ్స్ కు ఎప్పుడైతే వాట్సాప్ ద్వారానో, టెలిగ్రామ్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్ ద్వారానో, ఫేస్బుక్ ద్వారానో పంపించి మనము మనీ క్లబ్ ను పరిచయం చేసినట్టయితే ఆ మనీ క్లబ్ గురించి ఎవరైతే మెంబర్స్ రెఫర్ చేయబడతారో మీకు వారి ద్వారా డబ్బులు పొందే ఒక పర్మనెంట్ ఇన్కమ్ సంపాదించుకోవడానికి కూడా ఒక ఆస్కారం ఉంది సార్. సో ఒక్కసారి చూద్దాం మనీ క్లబ్ లో మరి ఒక పర్సన్ వస్తే మనకు డబ్బులు ఎన్నిసార్లు వస్తాయంటే, సో ఒక్కసారి పర్సన్ వస్తే తన ద్వారా మినిమం 3 సార్లు వస్తాయి సార్. సో మాక్సిమం అన్లిమిటెడ్ టైమ్స్ వస్తాయి. అన్లిమిటెడ్ టైమ్స్ ఎందుకు వస్తాయంటే మనిషికి అలవాటు అయితే అక్కడ డబ్బే సార్. ఇక్కడ ప్రజెంట్ ప్రోడక్ట్ ఏంటంటే డబ్బే. సో డబ్బు ఇచ్చేవాడు అంటే తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు. మనీ క్లబ్ కు ఒక్కసారి అలవాటు పడితే అది నిజంగా మరుగుమందు లాంటిదే సార్. తప్పకుండా మన అవసరాల కొరకు మనం ఖర్చు పెట్టుకుంటా ఉంటాం, మళ్ళీ తీసుకొచ్చుకుంటా ఉంటాం, ఖర్చు పెట్టుకుంటాం, మళ్ళీ తీసుకొచ్చుకుంటా ఉంటాం. అంటే ఇట్లా బార్ ఒక్కసారి కాకుండా ఈ లైఫ్ టైమ్ లో మనకు మనీ క్లబ్ మన ఎంబడి ఉంటది. సో ఎప్పుడైతే ఒక వ్యక్తిని రెఫర్ చేస్తావో ఆ వ్యక్తి నీకు లైఫ్ టైం ని ఎంబడి ఉండడానికి ఆస్కారం ఉంటది. కానీ ఫస్ట్ పర్సన్ ఒకసారి వచ్చిందంటే తన మీద మాత్రం మనకు 3 సార్లు ఇన్కమ్ రావడం జరుగుతుంది మినిమం. అది ఎట్లా వస్తుందో ఒకసారి మనం చూసుకుందాం. ఫస్ట్ రియల్ క్లబ్ లో ఒకసారి వస్తుంది, సెకండ్ రియల్ క్లబ్ లో ఒకసారి వస్తుంది, థర్డ్ రియల్ క్లబ్ లో ఒకసారి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూగా మనం ఎప్పుడు తీసుకున్నా కానీ మళ్ళీ మనకు డబ్బులు రావడం జరుగుతుంది. సో ఒకసారి చూడండి సార్, ఇక్కడ ఏజెంట్ ప్రోగ్రాము మనకు చాలా స్పష్టంగా ఉంది. ఒక వ్యక్తిని మనం రెఫర్ చేసినట్టయితే సార్ మూవ్ చేయండి సార్.
ఒక వ్యక్తిని మనం రెఫర్ చేసినట్టయితే ఫస్ట్ పర్సన్ నుండి ఫిఫ్త్ పర్సన్ అంటే ఫస్ట్ 5 మెంబర్స్ మనం రెఫర్ చేస్తే ఈచ్ మెంబర్ నుంచి 200 రూపీస్ రావడం జరుగుతుంది సార్. అంటే 200 ఇంటూ 5 అంటే ఒక 1000. మనకు కంపెనీ కూడా ఆల్రెడీ 2000 బోనస్ ఇస్తుంది. సో టోటల్ 3000 రూపీస్ మనం ఎంజాయ్ చేయవచ్చు సార్. సో అదే విధంగా సెకండ్ 6th పర్సన్ నుంచి 10th పర్సన్ అంటే సెకండ్ 5 మెంబర్స్ ద్వారా మనకి ఈచ్ మెంబర్స్ నుంచి 300 రూపీస్ వస్తున్నాయి. ఆ ఈచ్ 300 ఇంటూ 5 అంటే 1500 ప్లస్ బోనస్ వచ్చేసి 2500. సో టోటల్ వచ్చేసి 4000 రూపాయలు రావడం జరుగుతుంది సార్. అదే విధంగా నెక్స్ట్ నెక్స్ట్ 5 మెంబర్స్ నుంచి 11వ నెంబర్ నుంచి 15వ నెంబర్ వరకు 400 రూపాయలు ఇచ్చి అంటే 5 నాళ్ళ 22,000 ప్లస్ ఇక్కడ 3000 రూపాయలు బోనస్ మొత్తం ఓవరాల్ గా మనకు 5000 రూపాయలు రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు లాస్ట్ 5th మెంబర్స్ అంటే 16వ మెంబర్ నుండి 20 మెంబర్స్ వరకు లాస్ట్ 5 మెంబర్స్ ద్వారా మనకు ఈచ్ మెంబర్ నుంచి 500 అంటే 500 ఇంటూ 5 మెంబర్స్ అంటే 2500 ప్లస్ మన మనీ క్లబ్ యొక్క మెగా బోనస్ వచ్చేసి 5500 రూపాయలు అంటే ఓవరాల్ గా వచ్చేసి 8000 రూపాయలు రావడం జరుగుతుంది. చూడండి సార్, ప్రతి పని ఒకటే చేస్తున్నాం, బట్ టైం ను బట్టి మెంబర్స్ ని పెరిగినా కొట్టి మనకు ఒక ఇంక్రిమెంట్ లాగా ప్రతి 5కి ఇంక్రిమెంట్ వెంట్ చేసి మనకు 3000, 4000, 5000, 8000 టోటల్ గా వచ్చేసి 20 మెంబర్స్ కు యావరేజ్ గా 20,000 రూపీస్ మన అకౌంట్ లో ఇది జమ చేయడం జరుగుతుంది సార్. ఇది మన వ్యాలెట్ కి వస్తుంది. ఈ వ్యాలెట్ నుండి మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే విత్ ద 3 to 7 days లో మనకు డబ్బులు రావడం జరుగుతుంది. సో మరి ఒక్కసారి వచ్చినాయి కదా సార్ అంటే ఇది ఫస్ట్ రియల్ క్లబ్ లో ఎప్పుడు వస్తాయంటే అంటే పైలట్ క్లబ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రియల్ క్లబ్ అంటే 6000 క్లబ్ లో రెండవ రౌండ్ అయిపోయిన వెంటనే మీకు వాళ్ళ ద్వారా డబ్బులు డైరెక్ట్ మనకు వ్యాలెట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఎప్పుడైతే సెకండ్ రియల్ క్లబ్ అంటే 8,000 క్లబ్లకు వెళ్తారో ఈ మొత్తం మంది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళ మీద మళ్ళీ ఒక్కసారి మనకు డబ్బులు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ 5 మెంబర్స్ నుంచి 150 రూపాయల చొప్పున మనకు టోటల్ వచ్చేసి 750. సెకండ్ 5 మెంబర్స్ కి 200 చొప్పున మొత్తం 1000 రూపాయలు. థర్డ్ వచ్చేసి 250 రూపాయల చొప్పున 1250. ఫోర్త్ వచ్చేసి 300 చొప్పున మనకు 1500 రూపాయలు అంటే ఓవరాల్ గా 4500 రూపాయలు కూడా రావడం జరుగుతుంది. సో ఇది మీకు స్పష్టంగా మీ వ్యాలెట్ లో మీకు కనపడుతుంది. అక్కడ ఎవరు ఏ క్లబ్ వాడతారని కూడా మీకు తెలిసిపోతుంది. అదే విధంగా నెక్స్ట్ థర్డ్ రియల్ క్లబ్ లో మనకు వచ్చేసి వీళ్ళ మీదనే ఫస్ట్ 20 మెంబర్స్ మీదనే మళ్ళీ మనకు ఫస్ట్ 5 మెంబర్స్ నుంచి 200 రూపీస్ అంటే అట్లాగే 1000 రూపాయలు. సో అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ కంపెనీ బోనస్ ఇస్తలేదు, అక్కడ బోనస్ ఇచ్చింది, గమనించండి. సో అదేవిధంగా సెకండ్ లెవెల్ 5 మెంబర్స్ నుంచి 250 రూపీస్ ఇంటూ 5 మెంబర్స్ అంటే 1250. అదేవిధంగా 300 రూపీస్ ఇంటూ 5 మెంబర్స్ అంటే 1500. అదేవిధంగా 350 రూపీస్ ఇంటూ 5 మెంబర్స్ అంటే 750 రూపీస్. సో ఓవరాల్ గా 1000, 1250, 1500, 750 అంటే ఇక్కడ 5500 రూపాయలు మీకు థర్డ్ రియల్ క్లబ్ నుంచి వాళ్ళది ఎప్పుడైతే రౌండ్ 2 అయిపోతుందో మీకు రావడం జరుగుతుంది. సో ఇంత బ్యూటీ సార్. ఒక్కసారి మనము మెంబర్స్ తీసుకొస్తే వాళ్ళ ద్వారా వాళ్ళ అవసరాలకు వాళ్ళు డబ్బులు తీసుకుంటా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనకు మాత్రం ఫస్ట్ 20,000, తర్వాత 4,500, ఆ తర్వాత 5,500. ఓవరాల్ గా ఫస్ట్ 20 మంది నుంచి మనం 30,000 రూపాయలు సంపాదించుకోవడానికి ఇక్కడ మనము ఆస్కారం ఉన్నది సార్. సో ఇంత బ్యూటీ. సో మనము యావరేజ్ గా ఎవరికైనా చెప్తే మీరు శాంపుల్ గా ఒక రెఫరల్ కి ఎంత వస్తా అంటే యావరేజ్ గా 1000 రూపాయలు చెప్పండి, 20 మందికి 20,000 వస్తాయని చెప్పండి. మీరు లేదనుకుంటే మొత్తం వాళ్ళకు ఓపుకుంటే ఒక్కసారి రెఫర్ చేస్తే వాళ్ళ మీద మనకు 20 మంది మీద 30,000 కూడా రావడం జరుగుతుందని చెప్పి మీరు చెప్పొచ్చు. సో ఈ విధంగా చాలా సింపుల్ సార్. ఇదే 20,000కు ఇదే 30,000 కొరకు మన వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, ఇల్లిటరేట్స్ కూడా అంటే చదువు తక్కువ చదివిన వాళ్ళు కూడా మనం బట్టల షాపులల్లో, కంగనాలల్లో, కిరాణా షాపులల్లో 4,000 నుంచి 7,000కే పనిచేస్తారు మన సిస్టర్స్, మన బ్రదర్స్. సో వాళ్ళకన్నా మన క్లబ్ లో పనిచేసినట్లయితే మనం బ్రహ్మాండంగా మంచి ఇన్కమ్ సంపాదించుకోవడానికి స్కోప్ ఉంది. సో ఎప్పుడైతే మనము ఈ అయిపోయిన 20 మంది అయిపోయిన వెంటనే ఒక నెలలో 20 మంది చేసుకుంటే అట్నే వరుసగా మనకు 3 నెలల మనకు టోటల్ గా 60 మంది అవుతారు. ఎప్పుడైతే 60 మంది మనకు మాస్టర్ ఏజెంట్ అనే ఒక థ్యాంక్ యూ సార్. ఎవరైతే మనం 60 మంది నెలకు 60 మంది నెలకు 20 మంది చొప్పున 3 నెలలు మనం ఫోకస్ గా మన పని మనం చేసుకుంటూ రోజు 2 గంటలు కష్టపడితే
మనకు ఆల్రెడీ ఈ 20 అని ఐటీ 60 మెంబర్స్ రెఫరెన్స్ రావడం జరుగుతుంది. ఈ 60 మెంబర్స్ మీద మనకు యావరేజ్ గా ఎవ్రీ మంత్ సుమారు రూ. 400 వాళ్ళు ఎప్పుడు క్లబ్ లో మెంబర్ అయ్యి అమౌంట్ డబ్బులు తీసుకుంటారో అప్పుడు మనకు రూ. 400 రావడుతుంది. అంటే 20 మందికి 60 మందికి 400 అంటే రూ. 24,000. అదే విధంగా వాళ్ళ ఈ 60 మందిలో ఎవరిని తయారు చేసినా ఎవరి రెఫరల్ ద్వారా వచ్చినా కానీ 61% నుంచి 150% వరకు 90 మంది ఉంటారు. ఈ 90 మంది ద్వారా మనకు రూ. 500 రావడం జరుగుతుంది ఒక్కొక్కరి ద్వారా, అంటే 45,000. అదేవిధంగా 151 మంది నుంచి 200 మంది అంటే ఇక్కడ ఒక 50 మంది ఉంటారు. సో వీళ్ళ దగ్గర ఎవరైనా కానీ మన క్లబ్ లో పార్టిసిపేట్ చేసి తన పొదుపు తాను చేసుకొని తను పూర్తి కంప్లీట్ చేసుకుంటే మనకు 50x700 అంటే 35,000 రావడం జరుగుతుంది. అంటే ఒకసారి మీరు 60 మందిని చేసినట్టయితే మీకు యావరేజ్ వచ్చేసి మినిమం 24,000, మాక్సిమం వచ్చేసి ₹1,04,000 రావడానికి ఆస్కారం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంత తక్కువ టార్గెట్ తోని ఇంత ఈజీగా ప్రైమరీ ప్రొడక్ట్ మనీని మనం ఇస్తూ చాలా సింపుల్ గా మన టార్గెట్ అచీవ్ చేయడానికి అవకాశం ఉంది. అందరూ కూడా ఫోకస్ చేయండి 60 మంది మీద. 60 మంది ఎప్పుడైతే అప్పుడు మీకు తప్పకుండా మాస్టర్ ఏజెంట్ కావడం జరుగుతుంది. మాస్టర్ ఏజెంట్ అయిన తర్వాత ఒక చిన్న బాధ్యత అప్పచెప్పి మీకు 24,000 నుంచి ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం మనీ క్లబ్ లో డబ్బు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మనము చాలా మంది లీడర్స్ ఇక్కడ రకరకాల నెట్వర్క్ చేసి వచ్చాము ప్రొడక్ట్ బేస్ మీద. తర్వాత రకరకాల కంపెనీలలో మనం ఇన్వెస్ట్మెంట్ కానీ ఇంకోటి కానీ చేసి లేకపోతే యాడ్స్ చూడడం కానీ అని రకరకాల ఏదో ఒకటి మార్కెట్లోకి వస్తూనే ఉంటుంది కొత్తగా. కానీ ఏది కూడా మనకు ఒక 10 సంవత్సరాల వరకు కాలంగా ఇప్పటి వరకు ఉన్నది లేదు సార్. సిద్ధంగా ఒక 10 సంవత్సరాల వరకు మనీ క్లబ్ నిలబడ్డదంటేనే మనకు దాని స్టాండర్డ్ తెలుసు. ఇప్పుడు మనీ క్లబ్ లో మనం ఎంత సంపాదించుకుందామా, మన స్టాండర్డ్ ఏదో మనం చూపించడానికి ఇక్కడ ఒక ఛాలెంజ్ అయితే మనకు మిగిలి ఉన్నది. సో మనీ క్లబ్ ద్వారా తప్పకుండా మనం సక్సెస్ కావడానికి ఆస్కారం ఉన్నది సార్. సో ఈ మనీ క్లబ్ మీరు ఖచ్చితంగా మనస వాచ కర్మ ఒక 2 గంటలు సార్, మార్నింగ్ 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు మీరు తప్పకుండా మీ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు ఎవరికి మనీ క్లబ్ చెప్పాలి, ఎవరికి